మనం భగవంతుడికి పూజ చేసి తోచింది నైవేద్యంగా సమర్పిస్తాం. పాలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, స్వీట్స్ ఇలా ఏదో ఒకటి సమర్పిస్తాం. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వైన్ షాప్ నిర్వాహకులు తమ వ్యాపారం బాగా సాగాలని దేవుణ్ణి కోరుతూ మద్యం దేవుడికి నైవేద్యంగా సమర్పించారు. ఇలా మద్యం బాటిళ్లు దేవుడి దగ్గర ఉంచి రోజు పూజలు చేస్తున్నారు. మద్యం కొనుక్కోటానికి దుకాణానికి వెళ్లిన వారు అది చూసి ఇదెక్కడ విడ్డూరం అంటూ ఆశ్చర్యపోతున్నారు. పనిలో పనిగా ఈ ప్రసాదాన్ని మాలాంటి భక్తులకు పంచితే బావుండును అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు వైన్ షాప్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తమ వ్యాపారం బాగా జరగాలని షాపులో దేవుడికి పూజ చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక నైవేద్యం పెడుతున్నారు. ఈ క్రమంలో వారు ప్రతిరోజు దేవుడికి ఒకే రకమైన నైవేద్యం పెట్టి బోరు కొట్టినట్లుంది. మనం తినే ఆహారాన్నే రకరకాలుగా తయారు చేసి దేవుడికి పెడుతున్నాం. కానీ ఎంతో ఇష్టంగా తాగే మద్యాన్ని ఎందుకు దేవుడికి పెట్టకూడదు అనుకున్నారు. అంతే ఉదయాన్నే షాప్ ఓపెన్ చేయగానే శుద్ధి చేసి చక్కగా దేవుడి పటాలని పూలతో అలంకరించి దీపం వెలిగించి ధూపం వేసి నైవేద్యంగా 2 ఫుల్ మందు బాటిళ్లను సమర్పించారు. మందు స్ట్రాంగ్ గా అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోమని పక్కనే ఉద్దరణితో నీళ్లు కూడా పెట్టారు. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఇలా దేవుళ్ళకి రోజు మద్యం నైవేద్యంగా పెడితే మందుబాబులు మద్యం కొనడం మానేసి ఆలయాల్లో ప్రసాదం కోసం క్యూ కట్టినట్లు ఈ మద్యం ప్రసాదం కోసం దుకాణం ముందు క్యూ కడతారేమో అంటున్నారు.